నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమ్మ ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనిస్తుందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మండలి చైర్మన్ మోషిన్ రాజు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాఖ్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు వేద మండపంలో వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. దుర్గమ్మ దేవస్థానానికి వచ్చిన గవర్నర్ కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య, దుర్గగుడి ఈవో వికే సేనానాయక్ స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు వేద మండపంలో వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లుగా మంత్రి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రిని అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేద మండపంలో వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆ మహాదుర్గని ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయనకి ఆ తల్లి శక్తి ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, దాంతోనే అందరితో పాటు నా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని ఆ మహాతల్లిని కోరుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నిన్ననే మనకొక పెద్ద ఉత్సవం జరిగింది. ఈ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయో, నిన్న మెగా డిఎస్సి 16,500 పోస్టులకి నిన్న సాయంత్రం ఒక పండగ వాతావరణంలో అందరికీ వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 16,500 మంది అంటే దాదాపు 1,00,000 మందికి అక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా పత్రాలు అందరూ వచ్చి 1,00,000 మంది వచ్చారు. పత్రాలు తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. అదే ఇంకా 4 రోజులు పోయిన తర్వాత 6,000 మంది పోలీసులకు కూడా మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. కాబట్టి ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు డిఎస్సి అనేదే లేదు. కానీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగానే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి, అలాగే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇలాగే ఎప్పుడు సస్యశ్యామలంగా మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉండాలని ఆ దేవదేవిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషిన్ రాజు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన శాసన మండలి చైర్మన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికిన అనంతరం దుర్గమ్మ దర్శనం చేయించారు. వేద మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా
అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా వైభోగంగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లు కూడా చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండాలని, అలాగే అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో పాడి పంటలు, పరిశ్రమలు, అలాగే అవకాశాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవర్తనతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చల నడుమ ఉభయదాతలు కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. కుంకుమ పూజలకు భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడంతో దేవస్థాన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర డీసీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ నుండి సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను గురించి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు డీసీపీకి వివరించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీసీపీ సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బందోబస్తు విధులు నిర్వహించే విధంగా చేయాలని సూచన చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో దర్శనానికి సామాన్య భక్తులకే పెద్దపీట వేయడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధునికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో దసరా మరియు విజయవాడ ఉత్సవ కార్యక్రమాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఆధారిత కెమెరాల ఏర్పాటు గురించి, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యల గురించి, హోల్డింగ్ ఏరియాల గురించి, ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాట్ల గురించి పోలీస్ కమిషనర్ డీజీపీకి వివరించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బందోబస్తు విధులు నిర్వహించే విధంగా చేయాలని సూచనలు చేశారు. దసరా మరియు విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నుల పండుగగా సాగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవమూర్తులతో నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను పురవీధులు ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకిపై కొలువు తీరిన ఉత్సవమూర్తులు కాలయో సేనానాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయక గుడి ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ అన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. విజయవాడ ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశవ శివన సతీమణి జానకి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా కుటుంబ సమేతంగా కూడా దర్శించుకుని అడిగి తెలుసుకుని ఎలా ఉన్నాయి ఏంటి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి?
ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. యాక్చువల్గా ఇంతమంది జనాల్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయటం జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అందరికి కూడా నేను చాలా అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారు ఏర్పాట్లు. క్యూ లైన్లో కానీ అన్నింటిలో కానీ ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి. సార్ ఏమని కోరుకున్నారు అమ్మవారిని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ రావాలి, ప్రజలందరూ సుఖశాంతుల్లో ఉండాలని కోరుకున్నాను. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి గారు ఉన్నారు. రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? నేను చాలామంది భక్తులతో మాట్లాడటం జరిగిందండి. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళు ఆనందంగా చెప్పడం జరిగిందండి. దర్శనానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే చాలా రష్గా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉన్నది అని చెప్తున్నారు అంతే. మేడం అదేవిధంగా మీరు రోజు వస్తున్నారు దర్శనానికి, అదేవిధంగా విజయవాడ ఉత్సవ పేరిట కూడా ఎంపీ గారు చాలా వినూత్నంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. చాలామంది ఎమ్మెల్యే అదే మినిస్టర్స్ అదేవిధంగా సినీ తారలు కూడా వస్తున్న పరిస్థితి. ఎలా వాళ్ళకి భక్తులు ఏమన్నా అసౌకర్యం వ్యక్తం చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడారని చెప్తున్నారు ఏంటి? భక్తులు ఎవరు దాని గురించి అయితే చెప్పలేదండి. అయితే విజయవాడ ఉత్సవం అన్నది 1 సిటీ 1 సెలబ్రేషన్ అని కేశినేని చిన్ని గారు నిర్వహించడం జరిగిందండి. అది చాలా చాలా అంటే అద్భుతమైన స్పందన వచ్చిందండి. ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవటమే కాకుండా మళ్ళీ వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రము అలాగే గొల్లపూడి ఎగ్జిబిషన్ అయితే రేపు బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరుగుతుందండి, ఓపెనింగ్ జరగటం. అలాగే పున్నమి ఘాట్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ప్రజలందరూ కూడా వచ్చి అవన్నీ తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అలాగే కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి 300 మంది కళాకారులు వచ్చారండి. వాళ్ళ ప్రదర్శనలు కూడా అద్భుతంగా ఉన్నాయని అందరూ చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కూటమి ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు చేసిందని చెప్పి కూడా సానా సతీష్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే విజయవాడ ఉత్సవం ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి కూడా కేశినేని జానకి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు GST 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దసరా నుండి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. GST 2.0 వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజలకు ఆ మేరకు లబ్ధి చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని స్వాగతించడం జరిగిందని విజయానంద్ వెల్లడించారు. GST 2.0 ప్రయోజనాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సచివాలయంలో సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CS విజయానంద్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈ నెల 22 నుండి అమల్లోకి వచ్చిన GST 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు వారి వారి శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని CS పేర్కొన్నారు. GST 2.0 ద్వారా ఏ విధంగా లబ్ధి కలుగుతుంది అనే దానిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేసి వారిలో పూర్తి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దీపావళి ముందు రోజైన అక్టోబర్ 19వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CS తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అమ్మ ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనిస్తుందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మండలి చైర్మన్ మోషిన్ రాజ్, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.